హాయ్ ఫ్రెండ్స్, ఓలా కమ్యూనిటీ అడ్మిన్ వాళ్ళు మనకు కొన్ని టిప్స్, సింపుల్ టిప్స్ అనేటువంటివి ఇచ్చారు. ఇంప్రూవ్ యువర్ రైడ్ విత్ ది సింపుల్ టిప్స్ అని చెప్పేసేసి. ఆ టిప్స్ వచ్చేసేసి స్పెషల్‌గా ఛార్జింగ్, పార్కింగ్, క్లీనింగ్ అండ్ రిపేర్‌కి సంబంధించిన టిప్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఛార్జింగ్ విషయానికి వచ్చినట్టయితే కీప్ యువర్ స్కూటర్ చార్జ్డ్ ఎట్ మోర్ దాన్ 10%. బ్యాటరీ డ్రైన్ టు 0% కుడ్ సెవర్లీ డ్యామేజ్ ద బ్యాటరీ విచ్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ ద వారంటీ, స్కూటర్ వారంటీ అని చెప్పేసి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇది 10% ఉన్నప్పుడే ఛార్జ్ చేయండి. మోర్ దాన్ 10% ఉన్నప్పుడు మాత్రమే స్కూటర్‌ని ఛార్జ్ చేయండి. ఇన్ కేస్ ఏందంటే కంప్లీట్ జీరో అయ్యేంత వరకు ఉంచినట్టయితే అక్కడ మనకు అది బ్యాటరీ పైన ఎఫెక్ట్ పడుతుంది. బ్యాటరీని డ్యామేజ్ చేస్తుంటే అటువంటి సందర్భాల్లో ఓలా కంపెనీ ఏందంటే వారంటీని క్లెయిమ్ చేయలేము అని చెప్పేసి క్లియర్ చెప్తున్నారు. నాట్ కవర్ అండర్ వారంటీ అని చెప్పేసి మనకి ఇక్కడ కాషన్ ఇవ్వడం జరిగింది. సో, ఆ విషయంలో జాగ్రత్త వహించండి. మీరు మోర్ దాన్ 10% ఉన్నప్పుడు మాత్రమే వెహికల్‌ని ఛార్జ్ చేయడానికి ప్రయత్నం చేయండి అని ఒక టిప్ ఇవ్వడం జరిగింది ఛార్జింగ్ విషయానికొస్తే. అండ్ పార్కింగ్ విషయానికొస్తే సేఫ్‌గార్డ్ అగైన్స్ట్ rodent damaged by parking securely. Remember, wiring damage from rodent can severely damage the battery and other electronic parts which are నాట్ కవర్ అండర్ స్కూటర్ వారంటీ. ఇది పార్కింగ్ విషయానికి వచ్చినట్టయితే మెయిన్‌గా దీంట్లో టిప్ ఏంటంటే మనం ఎలకలకు సంబంధించి అనేటువంటి వైరింగ్ అనేటువంటి డ్యామేజ్ చేసి ఎలక్ట్రానిక్ ప్యాడ్స్‌ని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి పార్కింగ్ విషయంలో అని చెప్పేసి మరొక టిప్‌ను పార్కింగ్ విషయంలో ఇవ్వడం జరిగింది. దెన్ క్లీనింగ్ విషయానికి వస్తే యూజ్ వాటర్ అండ్ జెంటిల్ సోప్ ఫర్ క్లీనింగ్. మైండ్ ద ప్లగ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కవర్ ద ఛార్జింగ్ ఫ్లాప్స్. అవాయిడ్ హై ప్రెషర్ వాషెస్ అండ్ డ్రై విత్ ఎ క్లీన్ టవల్ టు ప్రొటెక్ట్ పెయింట్ అండ్ పాట్స్. ఇది విషయానికి వచ్చినట్టయితే మనం వాషింగ్ విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్లీనింగ్ విషయంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. హై ప్రెషర్ అనేటువంటిది అవాయిడ్ చేయమని చెప్తున్నారు. సో, జెంటిల్ వాష్ అంటే ఇమీడియట్లీ మనము జెంటిల్ వాష్ యూజ్ చేసినట్టయితే మనము డ్రై క్లాత్తోని మనం క్లీన్ చేసుకున్నట్టయితే పార్ట్స్ అండ్ పెయింట్ అనేటువంటివి కూడా క్లీన్‌గా ఉంటుందని చెప్పేసి మరొక టిప్‌ను ఇక్కడ క్లీనింగ్ టిప్‌లో ఇవ్వడం జరిగింది. దెన్ ఫైనల్లీ రిపేర్‌కి సంబంధించి ఫర్ టాప్ నాచ్ సర్వీస్ ఆల్వేస్ చూస్ ఓలా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్. అన్‌ఆథరైజ్డ్ రిపేర్స్ మే nullify ద వారంటీ ఆఫ్ యువర్ వెహికల్. సో, ఇక్కడ రిపేర్‌కి సంబంధించిన విషయంలో కూడా ఒక టిప్ ఇవ్వడం జరిగింది. మీరేందంటే ఎప్పుడు ఏ సర్వీస్ అవసరం ఉన్నా కూడా కంపల్సరీగా ఓలా ఆథరైజ్డ్ సెంటర్‌లో మాత్రమే సర్వీస్ చేయించుకోండి. అన్‌ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్‌లో మాత్రం చేయించినట్లయితే వారంటీ విషయంలో ఇబ్బందులు వస్తాయని చెప్పేసేసి ఓలా టిప్ ఇవ్వడం జరిగింది. సో, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ టిప్స్ మీకు తెలుగులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి అనౌన్స్‌మెంట్‌ని. సో, ఈ టిప్స్ అనేటువంటివి మీకు యూజ్ అవుతాయని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. రెగ్యులర్ ఓలా తెలుగు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. దిస్ ఈస్ పడిగాజీ సందీప్ ఫ్రమ్ మెదక్.